వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రమాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి యత్నించిన దళిత నాయకులను సామలకోట మండలం కొప్పవరం సెంటర్ వద్ద అడ్డుకున్న పోలీసులు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణకు అడ్డుకుంటామంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన మాల ఐక్యవేదిక దళిత నాయకులు కాకినాడ జిల్లా సామలకోట మండలం అచ్చంపేట గ్రామంలో గల పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజ పింటిని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మాలల ఐక్యవేదిక పిలుపు మేరకు ముట్టడికి యత్నించిన దళిత నాయకులను పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు ఆధ్వర్యంలో సామలకోట మండలం కొప్పవరం గ్రామం సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణకు అడ్డుకుంటామంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అచ్చంపేటలో గల ఎమ్మెల్యే రాజాపింటిని ముట్టడించడానికి వెళ్తున్న సమయంలో స్థానిక కొప్పవరం సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్న ఈ ముట్టడికి ప్రయత్నించిన మాలల ఐక్యవేదిక దళిత నాయకులతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు, సామలకోట ఎస్హెచ్ఓ కృష్ణ భగవాన్, పెద్దాపురం ఎస్హెచ్ఓ మౌనికలు మాట్లాడి దళిత నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో మరి ఆర్టికల్ 341 వైలేషన్ చేస్తూ ఆర్టికల్ 341 తొంగలో తొక్కుతూ మరి యొక్క తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాలను అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి బీజేపీ ఎలియన్స్లో మరి కొనసాగుతూ ఉన్నది. మీకు ఏదైనా దళితుల పట్ల చిత్తశుద్ధి ఏదైనా ఉంటే కనుక, మాలమాదిగల పట్ల చిత్తశుద్ధి ఏదైనా ఉంటే కనుక ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైతే పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారంగా బిల్లు పెట్టి ఆ బిల్లు ప్రకారంగా మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పార్లమెంటు సుప్రీంకోర్టు చేతుల్లోకి ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి దుర్వినియోగపరుస్తూ మరి ఆ యొక్క సుప్రీంకోర్టుకి అధికారాలు కట్టబెడుతూ మరి ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంటు మరి మోడీ గారు ఉన్నారో మరి ఆయన ఒక నిర్దిష్టమైన పరిస్థితుల్లో లేరని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 341 ఒక వర్గాన్ని కానీ ఒక కుల సమూహాన్ని కానీ అందులో చేర్చడానికి కానీ తొలగించడానికి కానీ వీలుంది, కానీ విడదీయడానికి వీలు లేదని చెప్పేసి మరి ముక్తఖండంతో రాజ్యాంగం చెప్తూ ఉంటుంటే మీరు ఇదే సుప్రీంకోర్టు, ఇదే జాతీయ కమిషన్ 2004లో ఒకసారి మా వల్ల కాదు, మా చేతుల్లో లేదని చెప్పేశారు. అంటే రాజ్యాంగం ఒక్కో బెంచ్కి ఒక్కొక్క న్యాయం ఉంటుందని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఎందుచేతనంటే మరి రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు నడుచుకోవాలి, కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించి అది నడుచుకోవడం ఎంతవరకు దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి సుప్రీంకోర్టు వారిని కూడా నేను అడుగుతూ ఉన్నాను. మీకు ఏదైనా దళితుల పట్ల ఏమైనా నిబద్ధత కానీ నిశ్చయిత కానీ ఉంటే కనుక పార్లమెంటు ద్వారాగా శాస్త్రీయబద్ధంగా ఒక 2/3 మెజార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేస్తే మాకు కూడా ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి దీనివల్ల జరుగుతున్న ముప్పు ఏంటంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మరి నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మాకు ఇటువంటి వర్గీకరణ మాకు వద్దు. అలాగే సుప్రీంకోర్టు కూడా మొన్న రీసెంట్గా ఒక తీర్పునైతే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎటువంటి అధికారాలు లేకుండా మరి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. గత బెంచ్ ఏమో 7గురితో కూడిన ధర్మాసనం ఒక తీర్పు చెప్తుంటే 8 మందితో కూడిన ధర్మాసనం ఇంకో తీర్పు చెప్పడం చాలా విచారకరమైన దుస్థితి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు చేయాలనుకుంటే మాకు రిజర్వేషన్ శాతాన్ని 15% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 18%కో లేకపోతే జనాభా ప్రకారంగా 22%కో పెంచి మీరు వర్గీకరణ చేయండి. మేము అందుకుంటలేదు. మాలమాదిగలు మాకేం శత్రువులు కాదు. మేమందరం ఐక్యతగానే ఉన్నాం. ఐక్యతగానే జనవరి 11వ తారీఖున వచ్చినటువంటి 2011 వచ్చినటువంటి SC/ST అట్రాసిటీ చట్టాన్ని నెరవేర్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా అయితే అడ్డుకున్నామో దీన్ని కూడా ఆ విధంగానే అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళనలు మరి ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీకు అసలు ఈ వర్గీకరణ చేయడానికి వీలు లేకుండా
ఉన్నదని తెలిసి కూడా వర్గీకరణ చేయాలని ఒక సామాజిక వర్గంలో రెండు విభేదాలు, రెండు వర్గాలు సృష్టించి, రెండు వైరుధ్యాలు సృష్టించి మాలో మాకు గొడవలు పెట్టే ప్రక్రియను కొనసాగించొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూ దీన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఈ యొక్క వర్గీకరణ మరి శాస్త్రీయబద్ధంగా చేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. పేరు బొంగా సతీష్ కుమార్, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడిని. మరి ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆఫీసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడ ఉందో అక్కడ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. మరి పిలుపులో భాగంగా ఈ రోజున మేము ముట్టడికి వెళ్తుంటే మరి అరెస్టులతో మమ్మల్ని మధ్యలోనే ఆపివేయడం జరుగుతూ ఉంది. దీన్ని ముమ్మాటికి దుశ్చర్యగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అరెస్టులతోటి మమ్మల్ని కట్టడి చేయలేరు, మా ఉద్యమాన్ని ఆపలేరు. ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం ముందుకెళ్లకుండా మేము కట్టడి చేసి తీరుతామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఏ అంశంతో అయితే ముందుకు వెళ్తున్నారో దాన్ని కోర్టులో సవాల్ చేస్తూ ఖచ్చితంగా తిప్పుకొట్టి ఈ యొక్క ఏదైతే వర్గీకరణ అంశం మీద మాల మాదిగలను ఎడగొట్టే ప్రక్రియ చేపడుతున్నారో ఖచ్చితంగా కోర్టులో మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.